అందరికీ నమస్కారం. IC38 ఎగ్జామ్ రాసి కొత్తగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్షూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా అంటే ఎన్ఎల్ఏగా జాయిన్ అయిన ప్రతి ఏజెంట్ దగ్గర తప్పనిసరిగా 4 యాప్స్ ఉండాలి. అవి ఉంటే మనం ఇన్షూరెన్స్లో సక్సెస్ఫుల్గా రాణించగలుగుతాం. ఇప్పుడు ఒక్కొక్క యాప్ ఎందుకు అవసరమో క్లియర్గా చూద్దాం. మొదటిది మరియు చాలా ముఖ్యమైనది సిద్ధి యాప్. ఈ యాప్ను మొదటిసారి మన ఏజెంట్ కోడ్ ఎంటర్ చేసి మన ఫోన్కి మరియు మన మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీతో లాగిన్ అవుతాము. తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసిన పాలసీల వివరాలు, పెండింగ్లో ఉన్న పాలసీలు, మనకు వచ్చే కమిషన్, పాలసీ రెన్యువల్ ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ యాప్లో చూసుకోవచ్చు. ఏజెంట్గా మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఇంప్రూవ్ కావాలి అనే విషయాలు ఈ యాప్ వాడితే చక్కగా తెలుస్తాయి. రెండవ యాప్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్. ఇది మన అందరికీ తెలిసిన జూమ్ యాప్ లాంటిది. మన టాటాకు సంబంధించిన ఆన్లైన్ మీటింగ్లు, ట్రైనింగ్లు అన్నీ కూడా ఈ టీమ్స్ యాప్ ద్వారానే జరుగుతాయి. వాట్సాప్లో మనకు వచ్చిన లింక్ని టచ్ చేస్తే డైరెక్ట్గా ఈ టీమ్స్ యాప్లో క్లాస్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన పేరు ఎంటర్ చేసి క్లాస్లో జాయిన్ కావచ్చు. ఇది ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. మూడవ యాప్ టాటా ఏఐఏ వారి వి అకాడమీ యాప్. సిద్ధి యాప్లో వాడే యూజర్ ఐడి, పాస్వర్డ్తో ఈ యాప్ను ఓపెన్ చెయ్యాలి. ఇది మీ నాలెడ్జ్ పవర్ స్టేషన్. టాటాలో అన్ని రకాల పాలసీల గురించి, సేల్స్ టెక్నిక్స్ గురించి, కంపెనీ ప్రాసెస్ గురించి వీడియోలు మరియు కోర్సులు ఇందులో ఉంటాయి. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కస్టమర్ ముందు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలంటే వి అకాడమీలో వీలైనన్ని ఎక్కువ కోర్సులు పూర్తి చేయాలి. నాలుగవ యాప్ రక్షా కనెక్ట్. ఈ యాప్ని కూడా సిద్ధి యూజర్ ఐడి, పాస్వర్డ్తో ఓపెన్ చేయవచ్చు, లేదా ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో కూడా ఓపెన్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయడానికి ఉపయోగకరమైన కంటెంట్ అంటే వీడియోలు, ఇమేజ్లు ఇందులో రెడీగా ఉంటాయి. అది కూడా మన పేరు, మన ఫోటో, మొబైల్ నంబర్తో తయారు చేయబడి రెడీగా ఉంటాయి. ఈ యాప్ని ఎంత ఎక్కువగా వాడుతూ ఉంటే అన్ని పాయింట్స్ కూడా మనకు యాడ్ అవుతూ ఉంటాయి. ఈ 4 యాప్ల గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత విజయవంతంగా మనం ఈ ఇన్షూరెన్స్ రంగంలో రాణించగలుగుతాం. కాబట్టి ఎన్ఎల్ఏలు అందరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ లీడర్ని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉండండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 4 యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.